ఒక నలుగురు ఇద్దరు చేరేలోగా మీలో ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే అడగండి. ఈ సంధి ప్రక్రమంలో ముఖ్యంగా విసర్గ సంధిలో మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? లేదంటే మళ్ళీ మనం మొదలు చెప్పుకుంటూ పోదాం. మనము 5 కాగానే మొదలు పెడదాము. ఎందుకంటే మనము ముందు అనుకున్న ప్రకారం 5:45కి ఖచ్చితంగా పాఠం చెప్పడం ఆపివేయాలి కనుక మనము కనీసం 40 నిమిషాలు పాఠం చెప్పుకోవాలి కనుక 5:05కి మొదలు పెడదాం ఖచ్చితంగా. కరపదము కరపరం అయితే విసర్గ సంధి అండి. కరపరం కాకపోతే స్వాది సంధి వస్తుంది. కర్ అంటే వర్గ 1, 2 అక్షరాలు. అంతే కదా, కానీ ఆ మాత్రం దానికి పెద్ద ప్రకరణమే పెట్టాడు. ఇప్పుడు కర్రక్షరాల పరం అయితే విసర్గ సంధి అన్నాడు. కర్రెలు ఉన్నాయి ఒక 13 అక్షరాలు. ఈ 13 అక్షరాల కోసం అని చెప్పేసి పాణి మహర్షి కానీ లేకపోతే ఈ సిద్ధాంత కవి వాళ్ళు కానీ మనకు ఒక పెద్ద విసర్గ సంధి అంటే 138 నుంచి 183 దాకా, అంటే 45 సూత్రాలు దాదాపు. అంటే జస్ట్ ఈ 10 అక్షరాలు వస్తే ఏమవుతుందో చెప్పడం కోసం 45 సూత్రాలు ఉన్నాయి మన దగ్గర. 138 నుంచి అండి 183 వరకు. అంటే ఇది కాదు, అంటే నేను చెప్పేది మన కౌముది ప్రకారం. దీని ప్రకారం సింపుల్. ఇక్కడ 8, 3, 34 నుంచి 8, 3, 48 14 సూత్రాలే ఇలా చూసుకుంటే. కాబట్టి సిద్ధాంత కవితలో ముందు వెనక రకరకాల సూత్రాలు చెప్పుకుంటూ వస్తారు కనుక సూత్రాల సంఖ్య పెరుగుతుంది అంతే అక్కడ. సరే, మహోదయ చిన్న చెప్పమ్మా. డౌట్స్ అడగాలి, చెప్పండి. ఇప్పుడు మనకి శిక్షలో మనకి ఎలా ఇచ్చారంటే మనకి ఉకారంగా మారేదోటి, లోపం అయ్యేదోటి, రేఫాగా మారేదోటి, సకారంగా మారేదోటి. ఈ విసర్గ సంధిలో మనకి 4 విధాలుగా ఇదవుతుందని ఇచ్చారు. కరెక్టే, కానీ అది ఒక పద్ధతి. నేను చెప్పే పద్ధతి ఏంటంటే కర్ర పరమైతే ఏమవుతుంది, కర్ర పరం కాకపోతే ఏమవుతుంది మనం ఎలా తీసుకుంటాం అనమాట. అచ్చులు హస్సుల పరమైతే స్వాది సంధి, కర్ర పరమైతే విసర్గ సంధి. ఇది నేను చేసింది కాదు, సిద్ధాంత కౌముదిలో పాఠం అనమాట. ఎవరైతే కౌముది చదువుకుంటారో వాళ్ళు ఎలా నేర్చుకుంటారు కర్ర పరమతి ఏంటి, కర్ర పరం కాకపోతే ఏంటి అని. సో మనం దాని ప్రకారం పోతున్నాము. చివరికి జరిగేది అవే మీరు చెప్పినట్టు. చివరిగా జరిగేది ఆ మార్పులు, ఇంకేం మార్పులు జరగవు అసలు. సకారమన్నా రావాలి, విసర్గమన్నా రావాలి, ఒకారమన్నా రావాలి, ఇంకేం విసలోపమన్నా రావాలి, ఇంకేమవుతుందో చెప్పండి. అది ఓకే కాదు. దానికి ఈ 4 కోసం దాదాపు ఇన్ని సూత్రాలు దీనికి మళ్ళీ మనకు అది కదా ప్రాబ్లం. ఇప్పుడు ఆ జరిగేది 4 కదా, మీరు చెప్పి 4 ప్రక్రియలు. ఈ 4 ప్రక్రియలు గాను మనకి ఎన్ని సూత్రాలు ఉన్నాయి ఇప్పుడు? 177. 177. ఓకే 150 నుంచి 177, 27 సూత్రాలు మొత్తం. మనం 27 సూత్రాలు చదువుకుంటాం అంతే. ఏది స్వాది సంధి అయినా విసర్గ సంధి అయినా అన్ని కలిపి 27 సూత్రాలే. ఆ 27 సూత్రాలు చదువుకుంటాము. సరే, ప్రారంభమై మొట్టమొదట విసర్గ సంధిలో ఉన్న సూత్రం ఏంటంటే విసర్జనీయస్య సహా. ఎప్పుడు కర్ర పరమైనప్పుడు విసర్గ స్థానములో మళ్ళీ సకారం వస్తుంది అనేది మొట్టమొదటి సూత్రం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు విసర్గ ఎక్కడి నుంచి వస్తుంది? విసర్గ రావడానికి మనకు 3 మార్గాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా మీరు? విసర్గ రావడానికి మనకు 3 మార్గాలు ఉన్నాయి. తెలిసింది చెప్పండి. కర్రు గాని అవసానం అంటే ఏమి లేకపోయినప్పుడు విసర్జనీయ సూత్రం. అవును, పదాంతంలో కర్ర వచ్చినా లేకపోయినా, పదాంతంలో కర్ర వచ్చినా గానీ లేకపోతే ఏమి లేకపోయినా అవసానంలో ఉన్నా కూడా. దేనికి? ఏ అక్షరానికి? తర్వాత ఏ పదం లేకపోతే అవసానం. దేని తరువాత అండి?
విసర్గ రావాలంటే విసర్గ ముందు ఏముండాలి అని రేఫ్ ఉండాలి. ఆ రేఫ్ రావాలంటే ఏముండాలి దానికి ముందు? సో మనకు 3 రకాల పద్ధతులు ఉన్నాయి. పద్ధతి 1, మొట్టమొదటిది ఏమంటే ప్రథమ విభక్తి ఏకవచనము అయిన సుప్రత్యయం చేర్చినప్పుడు, ఉదాహరణకి రామ ప్లస్ సు అన్నప్పుడు ఆ సులోని ఉ అనేది ఉపదేశం కనుక ఉపదేశే ప్రకారము తస్య లోప అనే లోపసూత్రం ప్రకారం ఆ ఊపగా అర్రనకి మిగులుతుంది, రామర్ర అవుతుంది. రామ ప్లస్ స్ అవుతుంది, రామస్ అవుతుంది. ఇప్పుడు సా సజుషో రుహు అనే సూత్రం ప్రకారము ఆ సులోని సకారం స్థానంలో రు వస్తుంది. ఈ రూలో కూడా మళ్ళీ ఉపదేశే అచ్ అనునాసిక ఎత్తు తస్య లోప అనే 2 సూత్రాల ప్రకారము రూలో ఒకారు ఎగిరిపోయి అర్ర మిగులుతుంది, రామర్ర అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, కర్ అవసాన యోహ విసర్జనీయ అనే సూత్రం ప్రకారము ఈ రకారము లేదా రేఫము అనేది విసర్గగా మారుతుంది. ఇది మొదటి పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే కొన్ని సకారాంత పదాలు ఉంటాయి, చాలా పదాలు, కొన్ని వందల పదాలు ఉన్నాయి సకారాంత పదాలు, హలంత పదాలు. అయితే మనకేంటి, హలంత పదాలకు సు చేర్చినప్పుడు మళ్ళీ సు ఎందుకు చేరుస్తాము? ప్రథమ విభక్తి ఏకవచనము ఎప్పుడు చేస్తాము? ప్రథమ ఏకవచన వివక్షాయాం సుప్రత్యయే యోజనే కిం భవతి మనస్సు ప్లస్ సు. ఇక్కడ మనస్సు ప్లస్ సు ఉన్నప్పుడు మనస్సు అనే సకారాంతము, హల్గ్యాభ్యో అనే సూత్రం ప్రకారము సుపరమైనప్పుడు దానికి ముందు కనుక హల్లు ఉంటే ఈ సు లోపిస్తుంది. సింపుల్. అంటే సు లోపించడానికి ముఖ్యంగా 3 ఉన్నాయి. 1 టాప్ ఆ వచ్చిన, గీపు ఈ వచ్చిన, లేదా 3 హల్లు వచ్చిన. వీటిలో ఏది వచ్చినా సు లోపిస్తుంది. ఇప్పుడు రమా ప్లస్ సు అన్నాం అనుకోండి, ఆ సు లోపించి రమా మిగులుతుంది. గౌరీ ప్లస్ సు అన్నాం అనుకోండి, ఆ సు లోపించి గౌరీ మిగులుతుంది. అట్ట కాకుండా మనస్సు ప్లస్ సు అంటే ఈ సు లోపించింది. ఇప్పుడు మిగిలింది ఏంటి? మనస్సు. ఈ మనస్సు కూడా పదమే, ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అని సు లోపించినా సరే దీనికి పద లక్షణం ఉంటుంది. ఇప్పుడు మనస్సు పదం గనక దీని చివర సకారం ఉంది కనుక ఇది రేఫగా మారుతుంది సా సజశౌరు ప్రకారం. మళ్ళీ ఇదే కర్మసానయో విసర్జనీయ ప్రకారము మళ్ళీ సర్గగా మరి మనహ అవుతుంది. ఇట్లాగే ఉచ్చైస్ అవయాలకు ఏమవుతుంది? అవయాత్ ఆప్సుపహ అనే సూత్రం ప్రకారము అవయాలకు సుపరమైతే సు లోపిస్తుంది. అత్ర ప్లస్ అత్ర, తత్ర ప్లస్ తత్ర, ఇదానీం ప్లస్ ఇదానీం. అట్లాగే ముహుహు ప్లస్ ముహుహు, ఉచ్చైహి ప్లస్ ఉచ్చైహి, నీచైసి ప్లస్ నీచైసి. ఇలా ఇది కాకుండా మనకు కొన్ని ప్రాదులు ఉన్నాయి. ఎలా? నిస్ నిర్, దుస్ దుర్. ఇప్పుడు దుర్రు ఉంది, నిర్రు ఉంది. ఇవే కాకుండా పురము అనే అర్థంలో పూహ అనే శబ్దం పురుగా మారుతుంది. అట్లాగే గీహని గిర్రు ఉంది. ఇవన్నీ రేఫాంతాలు. ఈ రేఫాంతాలకు నేరుగా కరవసానయోర్ విసర్జనీయ అనే సూత్రం ప్రకారము విసర్గం వస్తుంది. సరే, ఏదో విధంగా ఈ 3 రకాలలో ఒక రకంగా మనకు విసర్గ వచ్చింది, అంతవరకు బాగుంది. ఇప్పుడు విసర్గ తరువాత కర్రపరమైతే అంటే కాక్క, చాచ, టాట, తాత, పాప, ఇవి శాశాస, ఈ 13 అక్షరాలు పరమైతే విసర్గ స్థానములో ఏమొస్తుందండి? సకారము వస్తుంది. ఓకే, ఇప్పుడు విచిత్రమైన విషయం తీసుకుందాము. ఎట్లా అంటే రామ కాత ఏమందాము, లేదా పఠతి కాక పాప, బాలక పఠతి లేదా బాల పఠతి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? బాల పఠతి ఉన్నప్పుడు ఈ సూత్రం ప్రకారం ఏం జరగాలి? విసర్గము తర్వాత ప్రకారం సకారం రావాలి.
చూడండి, విసర్గ ప్రకారము సకారం రావాలి. కానీ దీనికి అపవాదంగా ఇంకొక సూత్రం వస్తుంది. ఆ సూత్రం ఏం చెప్తుంది అంటే విసర్గం తర్వాత కాకా పాప వస్తే సకారం రాదు అని. దీని అపవాద సూత్రం అంటారు. దీన్ని విసర్జనీయ సహా అనే దాన్ని ఉత్సర్గ సూత్రం అంటారు. ఉత్సర్గ సూత్రం అంటే సాధారణ సూత్రము, జనరల్ రూల్, అది ఎక్సెప్షనల్ రూల్. ఇప్పుడు కాకాపరమైతే మనకు సకారం రాదు. ఓకే, రామ ప్లస్ చలతి ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? రామశ్చలతి. బాగుంది. ఇప్పుడు రామశ్చలత అయింది కదా. ఇప్పుడు రామస్ అనేది పదాంతం కదా అంటున్నారా? రామస్ అనేది పదం చివర ఉంది. ఇప్పుడు రామస్ సరతి అనుకుందాం. రామస్ సరతి, రామస్ సరతి అయింది. ఇప్పుడు రామస్సులో సకారం చివర ఉన్నందువల్ల మళ్ళీ ససజుషో రుహు ప్రకారం విసర్గ కావాలి కదా. అప్పుడు ఏమవుతుంది? నెవర్ ఎండింగ్ చైన్ రియాక్షన్ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు రామస్సు సరతి అన్నప్పుడు ఇదే సూత్రం మళ్ళీ కరవసానయో సజుషో రుహు ప్రకారము రామస రామరవుతుంది. కరవసానయో విసర్జనీయ ప్రకారము రేఫ విసర్గమవుతుంది. విసర్జనీయ సహా ప్రకారము మళ్ళీ ఆ విసర్గం సకారం అవుతుంది. సజుషో రుహు ప్రకారము ఈ సకారం రేఫ్ అవుతుంది. ఇలా అంతా ఉంటుందా చెప్పండి? మరి దీని సొల్యూషన్ ఏంటి? అది సపాద సప్తాధ్యాయి అదే చెప్తారు. అదే పాణిని మహర్షి ఇలాంటి ప్రశ్నలు మనం వెయ్యకుండా దానికి సొల్యూషన్ ఆల్రెడీ చెప్పాడు. ఏమని చెప్పాడు? 8-3-34 అనేది విసర్జనీయ సహా. ఇది జరిగిన తర్వాత వెనక్కిపోవడానికి వీల్లేదు అన్నాడు త్రిపాదిలో. చాలా క్లియర్గా చెప్పాడు. త్రిపాదిలో ఒక సూత్రం జరిగిన తర్వాత వెనక సూత్రం మళ్ళీ అప్లై కాదు అన్నాడు. ఇప్పుడు సజుషోరు ఎక్కడుంది? 8-2-62 పాదంలో 66 సూత్రం. ఈ ససజు ఎక్కడుంది? 3వ పాదంలో 34 సూత్రము. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి సాధ్యమవుతుందా? 8-2-66కి సాధ్యం కాదు. ఎందుకంటే త్రిపాదిలో ఒక సూత్రం నుంచి ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి పోవడానికి వీల్లేదు, అది నియమం. కనుక మనకు మళ్ళీ ఆ రేఫ్ అనేది రాదు. సరే, ఇప్పుడు చెప్పుకుంటే ఉదాహరణ చెప్తాము. రామహ ప్లస్ చలతి అనుకున్నాము. రామహ ప్లస్ చలతి ఏమవుతుందండి? విసర్గం సకారంగా మారుతుంది. మస్ట్ సకారం మారిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? స్థుత్వం ప్రకారము సకారానికి చకారం పరమైతే సకారం చకారం అవుతుంది. స్తోశ్చుహోశ్చున అని సూత్రం ప్రకారము. స్తోహుశ్చునశ్చుహు 8-4-40 ఈ సూత్రం ప్రకారము మళ్ళీ ఈ సకారము మెలికి సకారంగా అయిపోతుంది. ఇచ్చేసానం తాళవే సకారంగా మారిపోతుంది. అట్ట కాకుండా రామహ టీకతే అన్నాడు. ఇక్కడ కూడా రామహ టీకతే ఏమవుతుంది? రామస్ టీకతే అవుతుంది. రామస్ టీకతే అయిన తరువాత ఏమవుతుంది? సకారానికి టకారం పరమైనందున స్టునాష్టుహు స్తోహ్ అని ఒక సూత్రం ఉంది. 8-4-41 ష్టుత్వ సంధి అంటారు. ఇది చాలా ముఖ్యమైన సూత్రాలు ఇవి, ష్టుత్వ సంధి, ష్టుత్వ సంధి. ఎందుకంటే ఈ పాణినీయ మొత్తంలో పరసూత్రాలు పూర్వసూత్రాలు ఉన్నాయి, కానీ పరము ప్లస్ పూర్వసూత్రాలు ఈ రెండే. అంటే ఏదైనా పరం ఉండొచ్చు, ఏదైనా పూర్వం ఉండొచ్చు, నియమం లేదు. మిగతా ఒకటికి కర్పరే అంటే కరం పరంగా రావాలి, హల్ పరే హల్ పరంగా ఉండాలి, హస్ పరే హస్ పరంగా ఉండాలి, లేకపోతే ఉద్దు పూర్వే ఉద్దు అనేది పూర్వంగా ఉండాలి. ఇలా సూత్రాలు ఉంటాయి. కానీ ఈ స్థుత్వ సంధికి అలాంటి నియమం లేదు. అందుకనే మనము ఈ స్థుత్వ సంధిలో కానీ స్థుత్వ సంధిలో కానీ పంచమి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి రావు. అక్కడ తృతీయ వస్తుంది. శ్చునాశ్చుహు ష్టునాష్టుహు అని తృతీయ యోగి అంటే ముందు కానీ వెనక కానీ రావచ్చు. కనుక రామహ ప్లస్ టీకతే అని ఉన్నప్పుడు ఈ సకారం షకారంగా మారి రామష్టీకతే అవుతుంది. సరే, ఇంతవరకు బాగుంది. మరి కాకా పాప పరమైతే ఏమవుతుంది? ఒక సూత్రం ఉంది 8-3-37 పరసూత్రం. ఎందుకు పరసూత్రం తెలుసా? మనం 8-3-37 ప్రకారము ఈ జిహ్వామూల్యము కానీ మానేయం కానీ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి సకారం పెట్టడానికి లేదు. ఈ సూత్రం రాదు. 8-3-34 పనిచేయదు. ఇక మనం 37కి వచ్చేసాం ఆల్రెడీ.
ఇక 30 రోజులు మర్చిపోవాల్సింది పర్మనెంట్ గా. ఇలా రాసుకుంటూ వచ్చారనమాట త్రిపాదిని. ఈ సూత్రం ఏం చెప్తుంది? కావర్గము గాని పావర్గము గాని పరమైతే అంటే వాళ్ళు దాని అర్థం కాకా గాఘాయిగా కాదు. మళ్ళీ దీని పరిస్థితులు ఇంకోటి ఉంది, ఏది హస్త అని. హస్త అంటే గాఘాయింగ, అవి పరమైతే ఉకారం వస్తుంది, లోపం వస్తుంది, అవి వేరే. కనుక మనకు అర్థమైన మేరకు 8, 3, 37లో కావర్గము పావర్గము అంటే అర్థము కేవలం కాక్క పాప ఈ 4 అక్షరాలే. ఈ 4 అక్షరాల పరమైతే మనకు సకారం రాదు, విసర్గ అలాగే ఉంటుంది. లేదా విసర్గ స్థానంలో జిహ్వామూల్యము లేదా ఉపద్మానీయం వస్తుంది. మీరు చూడండి, గుర్తు ఒకటే. జిహ్వామూల్యానికైనా ఇదే గుర్తు, ఉపద్మానీయానికైనా అరసున్నాలు, ఒకటి పైకి ఒకటి కిందకు. అయితే కాకు ముందు ఉంటే జిహ్వామూల్యం అంటాము, పాకు ముందు ఈ గుర్తు ఉంటే ఉపద్మానీయం అంటాము, అంతే. ఇది ఒక మొదటి అపవాదము. ఇక రెండవ అపవాదం ఏంటిది? కర్రలో శాశాస కూడా ఉన్నాయి. మరి శాశాస పరమైతే సకారం వస్తుందా అంటే సకారము రాదు. ఎందుకంటే ఇక్కడ వా అని వికల్పం వస్తుంది అన్నాడు. ఇక్కడ విసర్జనిస సహా అంటే నిత్యము, తప్పనిసరిగా అని అర్థము. నిత్య సంధి అంటే దానికి రెండో రూపం ఉండదు అని. కానీ శాశాస పరమైతే మనకు 2 రూపాలు ఉంటాయి. అంటే సకారం వస్తుంది, విసర్గ కూడా ఉంటుంది. మరి సకారము విసర్గ 2 వస్తే ఎలా ఉంటుందో మనం ఆ సూత్రం పోయినప్పుడు చెప్పుకుందాము. ఇక ఒక సూత్రం ఉంది, ఒక వార్తికం ఉంది, సర్పరే విసర్జనీయ అని. సర్పరే విసర్జనీయ అంటే అర్థం ఏమిటంటే వర్గ 1, 2 అక్షరాలు ఉన్నాయి కదండి, కాకా పాప చాచా టాటా తాత ఉన్నాయి కదా. వీటిలో కాకా పాపలకు ఎలాగూ ఈ సూత్రం వర్తించదు. ఇక మనకేమున్నాయి 6 అక్షరాలు, ఎందుకంటే శాశాసాకు కూడా వికల్పం ఉంది. ఇక మిగిలింది చాచా టాటా తాత. ఈ 6 అక్షరాలకు సంయుక్తంగా అంటే డబుల్గా ఒక అక్షరం మీద ఇంకొక అక్షరం ఉంటారే, అలా శాగాన్ని షాగాన్ని సాగాన్ని వస్తే, ఇప్పుడు లక్ష అన్నాము, లక్షల కాకి షకారం వచ్చింది, దీన్ని కా ప్లస్ షా అంటాం అనమాట. కానీ ఇది ముందు రావాలి. క్షత్రియ అన్నాం అనుకోండి, కాకు టకారం వచ్చింది. ఇక అట్లాగే సరుహు అన్నాడు, తాకు సకారం వచ్చింది. ఇలా వచ్చినప్పుడు అంటే ఆ చాచా కానీ టాటా కానీ తాత కానీ వస్తూ దానిపైన ఆ చకారం మీద కానీ టకారం మీద కానీ తకారం కానీ శాశాస వస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ సకారం రాకుండా విసర్గ మాత్రమే వస్తుంది అన్నాడు. సరుహు అంటే కత్తి పిడి, రాజు కత్తి ఉంటుంది కదండి, ఆ ఖడ్గ పిడి అనమాట. అయితే దాన్ని ముష్టి అని కూడా అంటారు, ఖడ్గస్య ముష్టి అని. ఈ కహా ప్లస్ సరుహు ఉన్నప్పుడు ఏమవుతుంది? సకారము రాదు, విసర్గం మాత్రమే మళ్ళీ వస్తుంది, ఇంకేం మార్పు ఉండదు. అంటే సంధి ఉండదు. కహా ప్లస్ సరుహు కహా సరుహు అంతే, మార్పు లేదు. మామూలుగా మార్పు ఏముంటుంది? సకారం రావాలి. ఇప్పుడు చాచా టాటా తాత పరం అయితే విసర్గ స్థానంలో సకారం రావాలి. కానీ ఈ సూత్రం ఏం చెప్తుంది? చాచా టాటా తాత పరం అయితే సకారము రాదు. ఎప్పుడు? ఈ చాచా టాటా తాత పైన శాశాసాలు ఏదో ఒకటి ఉంటే, శాగాన్ని షాగాన్ని సాగాన్ని ఉంటే రాదు అంటున్నారు. దీంతో మనము మొట్టమొదటి సూత్రాన్ని చదువుకున్నట్టు అయిపోయింది. మీరు కాసికలు ఏమి ఇచ్చాడు చూడండి. వృక్షశ్చినోతి ప్లక్షశ్చినోతి వృష్టశ్చేకతే ప్లక్షశ్చేకతే ప్లక్షస్తరతి, ఇవే ఉదాహరణలు. చెప్పుకోదగ్గ ఉదాహరణలు అంటే ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ సూత్రం ఏంటి? ఇది అయిపోయిన తర్వాత ఇందాకేమనుకున్నాము? సర్పరే విసర్జనీయ అంటున్నాడు. అంటే ఏమని? సర్పరే విసర్జనీయ అంటే అర్థం ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు చెప్పిన సూత్రమే. సర్పరే విసర్జనీయ అంటే కాకా పరపదంలో ఫస్ట్ కర్రు వర్ణం వస్తూ దాన్ని ఇమ్మీడియట్ గా శాస ఉంటే గాని ఉంటే మాత్రం ఇది వస్తుంది. అది కర్ర ఉండాలి, అంటే ఆ సంయుక్త అక్షరం ఉండాలి, 2 అక్షరాల కాంబినేషన్ ఉండాలి, సంయుక్తం ఉండాలి. చూడండి, అత్సరుహు
క్షత్రియ సాతం, ఇలాంటి పదులు పా వచ్చింది, పక్కన సా వచ్చింది, కా వచ్చింది, షా వచ్చింది, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్పుకున్నాం మనము? సకారం రాదు. సకారం రాదు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోదాం. కహ ప్లస్ సరుహు, ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? సకారం రాదు కాబట్టి కహస్సరు అంటే విసర్గంగా ఉంటుంది, లేదా మనం దాన్ని జీవామూల్యం లాగా పెట్టుకుని చదవాలి. కరెక్ట్. ఇక్కడ రామ క్షత్రియ ఉంది, కాకు షా వచ్చింది. ఇప్పుడు క్షత్రియ కాకు షా వచ్చింది. ఇక్కడ కూడా అంతే గురుగారు. కానీ ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? కాకా పాపాలకు ఒక ప్రత్యేకమైన నియమం ఉంది. అది ఏమిటంటే విసర్గన్న వస్తుంది, జిహ్వామూల్యము లేదా ఉపధ్మానీయం వస్తుందని చెప్పుకున్నాం కదా. కానీ అది కూడా పనిచేయదని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు? ఆ కా మీద షకారం వచ్చింది కాబట్టి, శర వచ్చింది కాబట్టి. కా మీద శర వచ్చినప్పుడు ఏ సూత్రం పనిచేయదు, విసర్గ అలాగే ఉంటుంది. అంటే జిహ్వామూల్యం రాదు, ఉపధ్మానీయం రాదు. ఓకేనా? చెప్పండి, అడగండి. గురుగారు ఇక్కడ అవ్యవరహిత రూపేణ అని రాశారంటే ఏంటండి? ఎక్కడ? ఇదే ఈ రామ క్షత్రియ రామ క్షత్రియ అని అలాగే ఉంటుంది. సకారం రాదు. అత్ర కకారాత్ పరః అవ్యవహిత రూపేణ షకార అన్నారు. అంటే ఆకు షాకు మధ్య లక్షణం లేదు అని, వ్యవధానం లేకుండా లేదు అని. వ్యవహిత రూపేణ అంటే మధ్యలో గ్యాప్ లేకుండా సంయుక్త అక్షరం. కాషాయం అన్నాం అనుకోండి, ఆ వచ్చిందిగా, కాకు షాకు ఆ వచ్చిందిగా, అలా లేదు అని చెప్తున్నాడు. అంటే రెండు సంయుక్త అక్షరంగా ఉంటే అని. అదే కదా నేను చెప్తున్నాను, సంయుక్తం అని కొట్టుకుంటున్నాను కదా. ఎగ్జాక్ట్లీ, మధ్యలో అచ్చు లేకుండా, వేరే హల్లు కూడా లేకుండా ఈ కర్రకి ఉంటే అప్పుడు మాత్రమే విసర్గ తధాత ఉంటుంది. మీకు జిహ్వామూల్యం రాదు, ఉపధ్మానీయం రాదు, సకారము రాదు. ఓకేనా? అయితే సరే, ఎంత ఈ సూత్రం చెప్పుకోవడానికి ఇంకేం లేదు. నెక్స్ట్ సూత్రం 36 వాసరి. ఇందాకే చెప్పుకున్నాము, మనకు శాశాస 3 ఉన్నవి. ఆ కాకా చాచా టాటా తాత పాప పోతే మనకు 5 అక్షరాలు ఉన్నాయి, 3 అక్షరాలు ఉన్నాయి, శాశాస ఉన్నాయి. అవి పరమైతే ఏమవుతాయి అని. అవి పరమైతే మనకేమవుతుందంటే సకారం ఎలాగో వస్తుంది. ఇది మొదటి సూత్రం ప్రకారం, విసర్జనీయ సహా ప్రకారం సకారం వస్తుంది. అదనంగా విసర్గ కూడా యథాతథంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణ చూడండి. హరిహి సేవతే ఏ రూపాయలు వస్తాయి చెప్పండి? హరిసేవతే, హరిహి ఈ సేవతే. ఇప్పుడు హరిస్ సేవతే అన్నప్పుడు ఏ సూత్రం వస్తుంది? హరిస్ సేవతే అన్నప్పుడు విసర్జనీయ సహా వస్తుంది. హరిహి సేవత అంటే మనకేమొస్తుంది? వాసరి వస్తుంది. అంతేనా? అంతే. అంటే వాసరి 2 రూపాయలు అనమాట. ఒకటి ఏంటంటే విసర్గం యథాతథంగా ఉంటుంది, మరియు సకారం కూడా ఉంటుంది. హరిహి ప్లస్ సేతే ఏమవుతుంది? 2 రూపాయలు. హరిహి సేతే, హరిహి షష్ఠః, హరిహి షష్ఠః, హరిషష్ఠః. ఇక్కడ ఇందాక చెప్పిన దానికి రివర్స్ చెప్తున్నాడు. ఏంటి? ఇందాకేమనుకున్నాము? కర్ర మీద శర్ర వస్తే అవ్యహితంగా ఏమవుతుందని చెప్పుకున్నాము. ఇప్పుడు రివర్స్లో శర్ర మీద కర్ర వస్తే ఏమవుతుంది అంటున్నాడు. ఇందాకేం చెప్పుకున్నాము? కర్ర మీద శర్ర వస్తే విసర్గ అలాగే ఉంటుంది, సకారం రాదు, జిహ్వామూల్యం రాదు, ఉపధ్మానీయం రాదు అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నాడు? సకారం మీద కానీ కర్ర వస్తే స్థా అనుకోండి, సకారం స్థాపరమైంది. ఇప్పుడు ఏమంటున్నాడు? విసర్గ లోపం కూడా ఎక్స్ట్రా వస్తుంది అంటున్నాడు. అంటే 3 రూపాయలు అనమాట, మొత్తము 3 రూపాయలు. ఇప్పుడు చూడండి, కహష్ఠీవతి అన్నాడు. కహష్ఠీవతి అన్నప్పుడు ఆ 3 రూపాయలు ఏమిటి చెప్పండి? కహష్ఠీవతి ఉంటుంది, లేదా ఒకటి మళ్ళా శ్రీవతి అవుతుంది లోపం వల్ల. మనకి కాదు. ఇప్పుడు మనం వార్తకం చెప్పుకున్నాం ఏమని?
కర్పరే శరివ విసర్గలోపో విక్తవ్య అని. కర్రు శర్రు అవ్యహిత రూపంగా, అంటే కర్ర మీద శర్రు వచ్చినప్పుడు, కర్ర మీద శర్రు వచ్చినప్పుడు ఏమవుతుందంటే విసర్గ లోపం కూడా జరుగుతుంది. కహా ప్లస్ ఠీవతి కాష్ఠీవతి అవుతుంది. ఇక్కడ షకారం ఠకారం పరమైంది. షకారం ఏమో శర్రు, ఠకారం ఏమో కర్రు. ఏమో శర్ మీద కర్ర వచ్చినప్పుడు కదండి, శర్ర మీద కర్ర వస్తే ఒకటేమో విసర్గ ఉంటుంది, 3 ఒకటేమో రూపాయలు సకారం వస్తుంది, ఒకటే విసర్గ లోపం వస్తుంది. మరి ఇప్పుడు సకారం మీద సకారం వచ్చింది కదా, సకారం మీద ఠకారం ఉంది కదా, రామ ప్లస్ కహ ప్లస్ ఒక షా ఎక్కువ వచ్చిందండి. ఎందువల్ల చెప్పండి? ఎందుకంటే కాదు, సకారానికి షకారం పరమైతే చూడండి, ఇక్కడేమన్నాడు రామ, సరే రామ ష్ఠీవతి. చూడండి, రామ ప్లస్ ష్ఠీవతి. ఇక్కడ షకారం ఏమో శర్రు, టకారం ఏమో కర్రు. ఓకేనా? ఒక శర్రు ఉంది, కర్రు ఉంది. కాబట్టి మొదటి ప్రకారం ఏమవుతుంది? విసర్గ లోపించి రామ ఠీవతి అవుతుంది, ష్ఠీవతి అవుతుంది. జస్ట్ విసర్గ లోపిస్తుంది అంతే, ఇంకేం జరగదు. రెండోది ఏముంటుంది? విసర్గం అలాగే ఉంటుంది, రామ ష్ఠీవతి. వాసరి ప్రకారము. వాసరి అంటే ఏంటి? శాశాసాల పరమైనప్పుడు విసర్గమన్నా ఉంటుంది, సకారమన్నా ఉంటుంది. మూడోది వికల్పంగా రామస్ ష్ఠీవతి అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సకారానికి షకారం పరం అయితే ష్టుతో సంధి వస్తుంది, ష్టునోష్టు ప్రకారము. కాబట్టి ఇది కొట్టిపోయి ఇది షకారంగా మారుతుంది. 8-4-41 ష్టునాష్టు స్తోహు ప్రకారము ఈ సకారం షకారంగా మారి రామష్ఠేవతి అవుతుంది. ఏమైనా అనుమానం అండి? గురుగారు లేదు, అనుమానం లేదు. నెంబర్ 1 కి సూత్రం నెంబర్ మీరు అదే పెట్టండి గురుగారు. ఏదండి? అదే మీరు ఇందాక రాసిందే పెట్టండి ఒకసారి. ఇప్పుడు ఈ 8-3-36 వాసరి, 8-3-36 వాసరి. దాని అపవాద సూత్రంగా వార్తికం ఉంటుంది కదా, అది వాసరి వార్తికం. ఆ వార్తికం షర్పరే అది ఉంది కదండి, కర్పరే శరీ వా విసర్జ లోప, అది కర్పరే అంటే విసర్గ. అంటే ఈ వార్తికం ద్వారా విసర్గ కూడా లోపిస్తే ఎక్స్ట్రా చెప్తున్నాడు అనమాట. ఈ వాసరికి కరపరమైనప్పుడు విసర్గం లోపించే అవకాశం కూడా ఉంది, ఎక్స్ట్రా చెప్తున్నాడు అనమాట. సో కర్పరే శరీవ విసర్గ లోప వక్తవ్య అనేది ఎక్కడ రాసుకోవాలి? మనము ఇక్కడ రాసుకోవాలి, ఒకటి రాసుకోవాలి. విసర్గం లోపించింది కదా, ఇక్కడ విసర్గం లోపించింది కాబట్టి ఆ వార్తకు అక్కడ రాసుకోవాలి. నెంబర్ 136 అండి, 18336 ఒకటి రాశారు. తర్వాత రెండోది దేంట్లో ఏ సూత్రం ఒకసారి చెప్పండి, రాసుకుంటాను. కాదు, మొట్టమొదటిది ఒకటి చూసారా, రామష్ఠేవతి విసర్గ లోపించామే, అది సూత్రం కాదు. రామష్ఠేవతి 8-3-36 కాదు, అది రామష్ఠేవతి అనేది వార్తికము. 8-3-1 వార్తికము. ఆ వార్తికం ఏంటి? ఇక్కడ చూడండి, కర్పరే శరీ వా విసర్గ లోప వక్తవ్య. మీరు చూసుకోవచ్చు మన అష్టాధ్యాయులు. 8-3-36 వెళ్ళారంటే సూత్రం పైన కనిపిస్తుంది, కర్పరే శరీ వా విసర్గ లోప వక్తవ్య. ఇది ఓకే. అది అయిపోయిన తర్వాత రెండోది చూసారా, ఏది? రామష్ఠ్యవతి విసర్గం ఉంది, రామష్ఠ్యవతి. ఈ రెండు వాసరి, విసర్గం ఉండటము సకారము, ఈ రెండుకి వాసరి, 2కి 3కి. ఈ నాలుగోది, ఈ 3 సకారం షకారం అని చూసారా, అది ష్టునాష్టు. ఓకే, రైట్. ఇది అయిపోయిన తర్వాత ఇది మీకు ఇందాక చెప్పాను, కుప్పోహ అక అపోచ అని. ఇదేంటి?
విసర్గానికి కావర్గము కానీ లేదా పావర్గము కానీ అంటే మనకి కాకా పాప అని మాత్రమే తీసుకోవాలి. మిగతా వరకు వేరే మన పరసత్వం ఉంది కనుక ఈ 4 తీసుకుందాము. విసర్గానికి కాకా పాప పరమైతే సకారం రాదు. మళ్ళీ అది అన్నిటికీ ఎందుకంటే మన ముందు ఉంది విసర్జనీయ సహా అని, ఆ సూత్రం వర్తించదు. మరి ఏం జరుగుతుంది? విసర్గం యథాతథంగా ఉంటుంది లేదా జిహ్వామూల్యము ఉపధ్మానీయము వస్తాయి. అంటే సేమ్ ఇదే గుర్తు వస్తుంది. కాకా ముందు ఈ గుర్తుని జిహ్వామూల్యం అంటాము, పాపా ముందు అయితే ఉపధ్మానీయం అంటాం. పేరు మారుతుందే కానీ ఆ గుర్తు మాత్రం మారదు, సేమ్ గుర్తు. కనుక ఇక్కడ చూడండి, రామ ఖనతి మీకు కనిపిస్తుందండి. రామ కహ 2 రూపాలు, రామ కహ రామ కహ, రామ ఖనతి రామ ఖనతి. అయితే ఈ జిహ్వామూల్యము ఉపధ్మానము గుర్తున్నప్పుడు ఆ పలికే విధానం వేరుగా ఉంటుంది. నాకైతే రాదు, మీరు ఎవరైనా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే సంతోషిస్తాను. ఈ జిహ్వామూలయము ఉపధ్మానం ఉన్నప్పుడు ఆ ఉచ్చారణ మారిపోతుంది. ఎందుకంటే అది విసర్గ కాదు కదా. విసర్గ యొక్క ఉచ్చారణ వేరు, జిహ్వామూలయము ఉపధ్మానయం యొక్క ఉచ్చారణ వేరు. అది ఎక్కడ మీకు దొరికితే యూట్యూబ్లో చూసి నేర్చుకునే ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు, లేదా రాసే పని అయితే అవసరమే లేదు. రామ పాతు, రాముడు రక్షించుగాక. విసర్గ పలకాలి అంటారు అంతే కదా. అవును తల్లి, అది ఎలా పలకాలో ఎలా పలకాలో నాకైతే రాదు. మీరు యూట్యూబ్ లో ఎక్కడ చూసి నేర్చుకోండి అని అంతవరకే. అలా పలకాలి నాకు కూడా తెలుసు, పలకడం రాదు అంటున్నాను. ఇక్కడ ఆ గుర్తు తప్పనిసరిగా రాయాలి కదండి మనకి. అవసరం లేదు కదా, ఎందుకు రాయాలి? వికల్పం కదా, మీరు వద్దు విసర్గ పెట్టుకోండి. 2 రూపాయలు నేను చెప్పాను కదా. ఈ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే విసర్గ పెట్టుకోండి. అంటే విసర్గగానే ఆ గుర్తుగానే ఏదో ఒకటి తప్పనిసరిగా రావాలి, లేకపోతే లోపం అయిపోతుంది కదా. విసర్గన్నా ఉండాలి, జిహ్వామూల్యమన్నా ఉండాలి, ఉండాలి, ఉపధ్మానీయమన్నా ఉండాలి. రాసేటప్పుడు కంపల్సరీగా ఒకటి రాయాల్సిందే, ఏదో ఒకటి రాయాలి. విసర్గన రాయాలి, ఇదన్నా రాయాలి. 2 వదిలేస్తే మళ్ళీ అది లోపం అయిపోతుంది కాబట్టి తప్పు అయిపోతుంది. ఇంతే చాలు. మనం ఎక్కువ చదువుకుంటే కష్టం. ఇక్కడ నుంచి మన కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి. సహ అపదాదవు అని, సహ అపదాదవు విసర్జనీయ కుప్పో అని. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాము? కాకా పాప పరమైతే జిహ్వామూల్యము ఉపధ్మానయము లేదా విసర్గ వస్తువుని ఒకటి చెప్పుకున్నాము. ఇంకోటి ఏం చెప్పుకున్నాము? కర్ర మీద శరపరమైతే ఏమొస్తుందని చెప్పుకున్నాము. కర్ర మీద శరపరమైతే లోపం వస్తుంది, విసర్గన ఉంటుంది, లేకపోతే విసర్గ లోపం అవుతుంది సార్ గురుగారు. విసర్గ లోపం ఇది. ఇప్పుడు శర మీద కర్ర వస్తాయి, కర్ర మీద షర్ర వస్తే కర్పరే షర్రి, అది వార్తికం అని చెప్పారు కదా మీరు. వా షరి కింద కర్పరే షరి వా విసర్జ లోప అనే రాసి ఉంది కదా. అర్థమైంది. శర తర్వాత కర్ర వస్తే అర్థం. నేను అడుగుతుంది అది కాదు, కర్పరే సరి అని. 2 రూపాయలు వస్తాయండి. విసర్గ అన్న రావచ్చు, సకారం వచ్చే వాసరి రావాలండి. బయలుదేరుతున్నారా? శర్పరే విసర్జనీయ, శర్పరే విసర్జనీయ రావాలి. పెట్టేస్తా. ఎక్కడ దాకా వచ్చారు మీరు? పెట్టేస్తా. 2 minutes. ఓకే పెట్టేస్తా. 2. ఓకే బాయ్. హలో, నేను మళ్ళీ చెప్తున్నా వినండి. విసర్గం తర్వాత కర్ర పరమైతే మనకు జిహ్వామూల్యము లేదా ఉపధ్మానీయము లేదా విసర్గం ఉంటాయి. అది రూల్ నెంబర్. రాసుకొని కావాలంటే ఎవరైనా కానీ కన్ఫ్యూజన్ లేకుండా. అలా కాకుండా కర్ర మీద
శర్రపరం అయితే క్షత్రియ అని చెప్పు, కాగు షాపరం అయితే, సరుహు అని చెప్పాము, తాగు సాపరం అయితే, అలాంటప్పుడు విసర్గం మాత్రమే వస్తుంది, జిహ్వాములయం ఉపధ్వనియం రావు అని చెప్పుకున్నాము. మీరు ఖచ్చితంగా రాసుకోండి, కన్ఫ్యూజన్ ఉండకూడదు. కర్రు శర్ర ఉన్నప్పుడు జిహ్వాములయం ఉపధ్వనియం కరకు రావు. అంటే కాకా పాప పరమైనప్పుడు కాకా పాపాలకు, మళ్ళీ చెప్తున్నా, కాకా పాపాలకు మీకు శరపరమైతే, కాకా పాపాలకు శరపరమైతే జిహ్వామూలయం ఉపధ్వనియం రావు, సకారం రాదు, విసర్గం మాత్రమే వస్తుంది. అట్ట కాకుండా శర్ర మీద కర్రపరమైతే, శర్ర మీద కర్రపరమైతే అప్పుడు 1 విసర్గ లోపం వస్తుంది, 2 విసర్గం అలాగే ఉంటుంది, 3 విసర్గ స్థానంలో సకారం వస్తుంది. ఆ తర్వాత మీకు చుత్తం కానీ శ్రుత్తం కానీ అది రావచ్చు, అది వేరే విషయం. ఇంతవరకు మీకు క్లారిటీ ఉందా చెప్పండి. ఫస్ట్ చూసుకోండి, ఫస్ట్ విసర్గ ప్లస్ చాచా టాటా తాత అవి రాసుకున్నాం 3. విసర్గ ప్లస్ చాచా టాటా తాత, విసర్గ ప్లస్ చాచా టాటా తాత. విసర్గము సకారంగా మారుతుంది. సూత్రము 8-3-34 విసర్జనీయస్య సహా. విసర్గ ఏమవుతుందండి? సకారంగా మారుతుంది. కుంటి స, సత్యంలో స, సంతోషంలో స. విసర్గ సకారంగా మారుతుంది, సత్వసంధి అంటారు. ఓకేనా? మరి ఏ మార్పు ఉండదు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సకారంగా మారిన తర్వాత ఆ తర్వాత చాచా ఉంటే ఈ సకారము మెలికి శంకర్ల తాళవి సగం మారిపోతుంది. సకారం తర్వాత చకారం ఉంటే అది వేరే సంధి, శుత్వ సంధి అని. శుత్వ సంధి ప్రకారం ముందు సకారం ఈ సంధి ప్రకారం వచ్చింది, ఏది విసర్జనీయ సహా ప్రకారం. ఇప్పుడు దీని తర్వాత శుత్వ సంధి వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి. మనకు త్రిపాదిలో తర్వాత వెనక సూత్రం రాకూడదు, కానీ ముందు సూత్రం రావచ్చు కదా. శుద్ధ సూత్రం 840 ఖచ్చితంగా 40-41 కాబట్టి అవి వచ్చిన తర్వాత ఇంక మిగతా 4వ పాదం, ఇది 3వ పాదం, 4వ పాదం, కావాల్సిన దూరం ఉంది కాబట్టి శుద్ధ సంధి రావచ్చు. శుద్ధ సంధి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ విసర్గ సంధి రాదు, మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. సప్త సంధి రాదు. 40 శుత్వ సంధి, 41 శుత్వ సంధి. చాచా పరమితే శుత్వము, టాటా పరమితే శుత్వము. ఇంతవరకు అయిపోయిందా? గురుగారు ఒక చిన్న విషయం అండి, తాత అంటే ఏంటంటే, మరి తాత వచ్చింది అనుకోండి, ఆ 2 ఒకటే గ్రూప్ కదా, తాను తా 2 ఒకటే గ్రూప్ లో ఉంటాయి కదా. అంటే నేను అనేది తాత ఉంటే, ఇప్పుడు మీరు చాచా టాటా తాత 6 అక్షరాలు చెప్పారు కదా మీరు. అవును, 6 అక్షరాలు వస్తే సకారంగా ఉంటుంది కదా. తాత పరమైతే సకారం అలాగే ఉంటుంది, మార్పు ఉండదు. ఈ సకారం వస్తుంది గురుగారు, అది రాసుకున్నాము. చాచా వస్తేనా కాదు, 40 వస్తుంది. కాదు, ఈ 6 అక్షరాలకి ముందు సకారం వస్తుంది, అది అయిపోయిందా? రాసుకున్నామండి. చాచా టాటా తాత పరమైతే ఈ 6 అక్షరాల పరమైనప్పుడు విసర్జన సహా ప్రకారం విసర్గ స్థానంలో సకారం వస్తుంది, అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటిది? ఆ సకారం తర్వాత చకారం గాని ఛా గాని ఉంటే శుత్వం వస్తుంది, టా గాని ఠా గాని శృత్వం వస్తుంది. అది వేరే సందులు, దీనికి సంబంధం లేదు. అది కూడా అర్థమైంది. ఒకవేళ సా పక్కన తాత వస్తే ఏంటని అడుగుతున్నాను. ఏం జరుగుదా? సకారం అట్లాగే ఉంటుంది. రామహ ప్లస్ తరతి, రామస్తరతి. హాఫ్ సా రాసుకోవాలండి, హాఫ్ సా రాసుకోవాలి. రామస్ తరతి, అది రామహ తత్ర అస్తి, రామస్ తత్ర అస్తి. భగః తదా అస్తి. సార్ నాకు ఒక డౌట్, ముందుది కాక పాపాలు షర్ పరమైతే అని చెప్పారు, అది ఒకసారి చెప్పరా? కాక అది నెక్స్ట్, అది కాక పాపాల తర్వాత శర్ పరమైతే అప్పుడు ఏమవుతుంది? కాక పాపాల తర్వాత జిహ్వామూల్యం రాదు, ఉపధ్మాన్యం రాదు, తర్వాత ఇంకేమో సకారం రాదు, విసర్గ మాత్రం వస్తుంది. విసర్గ మాత్రం వస్తుంది. విసర్గ వస్తుంది అంతే. అంతేకాదు, కాక పాప కాకుండా చాచా టాటా తాత తర్వాత కూడా శర వస్తే
చాచా టాటా తాతల కూడా శర వస్తే అవునండి. ఎక్కడ కూడా సత్వము రాదు, విసర్గం మాత్రమే వస్తుంది. అంతేనా? మరొకసారి చెప్పండి గురుగారు ఇది. చెప్పండి. చాచా టాటా తాతాలకు సంయుక్తంగా శర వర్ణం పరమైతే, చాచా టాటా తాతాలకు పరమైతే, ఏది శరపరమైతే, క్షణ అన్నాము అంటే కకారం, అది సరుహు తాగు సాగుతు సరుహు అన్నాము, తాగు సాగుతూ వచ్చిందిగా. అవును. ఎలా వచ్చినప్పుడు అంటే చాచా అంటే ఎక్కువ పదాలు లేవు, ఎవరు చెప్పు సూత్రమే కానీ పదాలు మీకు భాషలు లేవు అసలు, ఒకటి. ఈ చాచా టాటా తాతాలకు శాశాసాలు పరమైతే కేవలం విసర్గం మాత్రమే వస్తుంది, ఇంకేమీ రాదు. అని ఏమి రాదంటే ఏమి రావాలి? మామూలుగా తాతా పరమైనప్పుడు సకారం రావాలి కదా, విసర్గం రావు కదా. మామూలు సకారం ఓన్లీ విసర్గలానే ఉంటుంది, ఇంకా ఏవి వేరే ఏ మార్పులు లేవు. ఆ విసర్గను విసర్గలాగానే చదవాలి అంతే. అంతే. కాకాలు ఉన్నప్పుడేమో జహాములిం కూడా రాదు, మిగతా వాడి సకారం రాదు, విసర్గం మాత్రం వస్తుంది. అద్దయిపోయిన తర్వాత మనం ఏమనుకున్నాము? శర్వర్ణం పరమైతే విసర్గే వస్తుందని ఇంకేం రాదు. అది 8:3:35 ఖర్ పరే విసర్జనీయ. ఏది ఇప్పుడు చెప్పిందండి? సర్ పరే విసర్జనీయ ఖరి 8:3:35 అది అయిపోయింది. ఇప్పుడు 36 ఏంటంటే వాసరి వికల్ప, వా అంటే వికల్పము, అన్యతరస్యాం అని. అన్యతరస్యాం అంటే 2 రూపాలు అని. వికల్పం అన్నా కూడా 2 రకాలే, వికల్పం వేరు, విభాష వేరు. అది ఇప్పుడు చెప్పుకోవద్దు, మళ్ళీ మనం డైవర్ట్ అయిపోతాము. వాసరి అంటే విసర్గ తర్వాత శాశాసాలు వస్తే, అంటున్నారా? విసర్గత శాశాసాలు వస్తే సకార మొదటి సూత్రం ఏంటిది? విసర్జన చేసే సహా ఖరి, అది పనిచేస్తుంది. ఎందుకంటే శరణ్ కూడా ఖర్రే కదా, శాశాసాలు కూడా ఖర్లో ఉన్నాయి కనుక విసర్జన చేసే సహా ప్రకారము సకారం వస్తుంది. అదనంగా విసర్గము యథాతథంగా ఉంటుంది. అది వా సరే అండి. వా అంటే ఏంటంటే అదనంగా, అంటే శాశాసాల పరమైతే మీరు ఎలా చదువుకోవాలంటే వాసరి విసర్జనీయ 30 సూత్రంలో ఉంది చూసారా, 35 విసర్జనీయ ఉంది, అది రాసుకోవాలి. వాసరి విసర్జనీయ 35, మనం వెనక్కి వెళ్ళి సహా 34 రాసుకోవాలి. దీని అనువృత్తి అంటారు. 36లో వాసరి, దీనికి అనువృత్తి ఏంటి? 35 సూత్రం నుంచి విసర్జనీయ, తర్వాత 34 నుంచి సహా విసర్జనీయస్య అని రాసుకోవాలి. వాసరి విసర్జనీయస్య, వాసరి విసర్జనీయస్య సహా. ఇది 35 సూత్రం, 34 సూత్రం. నేను చెప్తాను, రాసుకోండి. ముందు వాసరి రాసుకున్నారా? రాస్తున్నాం సార్. అది 36 పెట్టుకోండి బ్రాకెట్ లో. 36 ప్లస్, ఇప్పుడు ప్లస్ పెట్టండి. ప్లస్ విసర్జనీయస్య సహా, విసర్జనీయస్య సహా సహా బ్రాకెట్లో 34, 8:3:34 అండి. మళ్ళీ ప్లస్ విసర్జనీయ 8:3:35, 8:3:34, 8:3:35 విసర్జనీయ 8:3:35. అంటే అనువృత్తి చేసుకోవడం అంతే. విసర్జనీయ అండ్ ఇది సహా అంటే అర్థమేంటిది? విసర్జనీయస్య విసర్జనీయకు విసర్గకు సరి శరపరమైనప్పుడు వా వికల్పంగా విసర్జన సహా సకారం వస్తుంది, లేదా విసర్జనీయ విసర్గ వస్తుంది. అవునా కదా? చెప్పండి. ఆ వాక్యం మొత్తం ఎవరు చెప్తారు? వాక్యం మొత్తం చెప్తారా నాకు? సరే, అంటే నాకు అర్థమైనలో ఈ వర్గీ ఈ ఖర్పరే అన్నప్పుడు ఈ కక్క దగ్గర నుంచి ఈ 10 అక్షరాలకి కక్క గగ్గ వీటన్నిటికీ వాటి ముందు విసర్గ ఉన్నప్పుడు కాకాకి పాపకేమో అదే సింహమూలియము ఉపధ్మానీయము వస్తాయి, లేదా విసర్గ కూడా వస్తుంది, లేదా విసర్గగానే అలాగే ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న 6 అక్షరాలు అంటే కక్క తర్వాత
చాచా చాచా టాటా తాత టాటా తాత ఈ ఆరింటికి మాత్రం సకారం అవుతుంది ఫస్ట్. అంతే అంతే తర్వాత చాచాకి సకారం తర్వాత చుత్వం కూడా వస్తుంది, అది వేరే సంధి. కరెక్ట్ అవును. ఈ ఇట్టకు సకారం తర్వాత అంటే విసర్జనీయ సహా దాని ప్రకారం సా వచ్చి తర్వాత షా కూడా వస్తుంది, అవుతుంది. పర్ఫెక్ట్ 100% రైట్. కానీ తాతాకి మాత్రం సా లాగానే ఉంటుంది కానీ ఇంకేమీ మార్పులు ఉండవు. ఇది ఓన్లీ ఇంతవరకు. తర్వాత మళ్ళా ఖర్ పరే మళ్ళా సరి అంటే సంయుక్త అక్షరం క్షా లాగా ఖరా వచ్చి సెరా వస్తుంది. సర్పరే విసర్జనీయః. అంటే నాకు ఆ సూత్రం చెప్పడం రావట్లేదు కానీ అర్థమైనది రెండు సూత్రాలు కాదు, రెండు సూత్రాలు ఉన్నాయి. ఒకటి ఖర్పర సెరపర రెండు ఉన్నాయి. ఎందుకు బాధ? అదే ముందు వచ్చి దానికి అంతరాయం లేకుండా సెర్ వస్తేనేమో రెండు రకాలుగా వస్తాయి. అది విసర్గగానే ఉండొచ్చు లేదా వాసరి లాగా సకారం కూడా అవ్వచ్చు. అలా కాకుండా సెర్ ఫస్ట్ వచ్చి తర్వాత ఖర్ వస్తే ఈ రెండింటితో పాటు లోపం కూడా అవ్వచ్చు. అంటే మూడు రకాలు అవుతుంది. అలా కాదు, ఒక్క నిమిషం కర్ర పక్కన సెర్ర వస్తే విసర్గం మాత్రమే వస్తుంది, మరి ఏది రాదు. అంతే, ఇంకేమి లేవు. కర్రు ప్లస్ సెర్ర ఉన్నప్పుడు విసర్గం మాత్రమే వస్తుంది, ఇంకేది రాదు. అది రాసుకోండి, నథింగ్ ఎల్స్ అని. కర్రు ప్లస్ సెర్రు నథింగ్ ఎల్స్. కానీ సెర్రు పర్ కర్ర అయితే 3 రూపాయలు. కర్రు ప్లస్ సెర్ర అయితే గురుగారు ఒక్కసారి గురుగారు నేను చెప్తాను. చెప్పు. సర్పరే విసర్జనీయః అన్న సూత్రం ప్రకారము ఖా తర్వాత సర్ ఏదైతే దానికి అంటుకుని ఉంటాయో దాంతో మనకి ఓన్లీ విసర్గ మాత్రమే వస్తుంది, ఇంకా వేరే ఏది రాదు. కాకే కాదు, ఆ 10 అక్షరాలు అన్నిటికి మొత్తం 10ంటికి. అయితే ఏంటంటే వాటిలో కాకా పాపాలకు జుహమలింగం కూడా రాదు, ఉపధ్వనిం కూడా రాదు. అట్లా ఉపధ్వనిం కూడా రాదు, ఏది రాదు, ఇంకా ఏమి రాదు. తర్వాత వాసరి అంటేనేమో మనకి ఇప్పుడు సకారం వస్తుంది, విసర్గ వస్తుంది, మళ్ళా ఇది కూడా లోపం కూడా జరుగుతుంది. లోపం రాదు, లోపం లేదు. అంతే అంతే అంతే. లోపం రావాలంటే సెర పక్కన కర్ర ఉండాలి అవ్యవహితంగా. సెర్రు ప్లస్ కర్ర ఉంటే స్థానం అనుకోండి, సకార థా వచ్చింది. అలాంటప్పుడు విసర్గ లోపం కూడా అదనంగా వస్తుంది. ఓకే, ఇక్కడ మాత్రం రెండే వస్తాయి, 2 రూపాయలు. వాసరికి మాత్రం మనకి 2 రూపాయలే వస్తాయి. ఒకటి విసర్గతో కూడింది, ఒకటేమో వాటికి షకార సకారాలతో వచ్చేది. అంతే, సకారమే. గురుగారు మీరు అది మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఆ ఫస్ట్ 10 అక్షరాలని ఆ 3 అక్షరాలని మనకు అర్థమయ్యేంత వరకు అట్లే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ 3 సూత్రాల వరకు. ఎందుకంటే ఈ కర్రు షెర్రు అంటుంటే మనకి కన్ఫ్యూజ్ కంగారు అవుతాం. ఆ 10 అక్షరాలు అతుక్కొని 3 అక్షరాలు వస్తే ఒకటి, 3 అక్షరాలు అతుక్కొని 3 అక్షరాలకి 10 అక్షరాలు అతుక్కొని వస్తే ఒకటి. అది కదా మీరు చెప్పేది? అంతే. అది యాక్చువల్ గా 10 అక్షరాలకి 3 అక్షరాలు అతుక్కొని వచ్చే సూత్రం ఏంటండి దీంట్లో? సూత్రం 30. అంటే ఫస్ట్ 10 అక్షరాలు ఉంటాయి. అంటే ఫస్ట్ అని కాదు, ఆ పరపదంలోనే ముందు ఉంటుంది ఆ పదము, తర్వాత అది వస్తుంది. అంటే 10 అక్షరాలకి 3 అక్షరాలు అతుక్కున్నది 35వ సూత్రము, 8335. ఓకే, దానికి అపవాదంగా ఉన్నది కదా, దానికి వార్తికంగా ఇది ఇచ్చారు కదా, 3 అక్షరాలకి 10 అక్షరాలు అతుక్కుంటే అదే కదా? దానికి కాదు, దానికి కదా. తర్వాత వాసరి వచ్చింది, దానికి అపవాదంగా వచ్చి చెప్పాడు అనమాట. సెరకి కర్ర అతుక్కుంటే అంటే 3కి 10 అతుక్కుంటే అప్పుడు 36 సూత్రం ఏంటంటే అసలు మెయిన్ రామ అనే పదం మెయిన్ పదం అది పూర్వ పదంలో పెట్టుకొని ప్లస్ ఈ 3 అక్షరాలు వస్తే అనేది కదండి వాషరి అంటే. వాషరి అంటే ఏంటంటే అతుక్కునే గోల్ లేకుండా ఈ మెయిన్ పూర్వపదంలో మెయిన్ పదం ఉండి తర్వాత పరపదంలో ఈ 3 షా ఈ 3 వస్తే ఏంటి అనేది 36. అంటే విసర్గకు శాషాస వస్తే ఏమవుతుంది అనేది 2 రూపాయలు. దానికి వార్తికంగా ఏమిచ్చారు చెప్పండి ఒకసారి. 3 పదాలకి 10 పదాలకి 3 వార్తికం ఏదండి? ఇప్పుడు ఈ 36 సూత్రం ఉంది కదా, 8336 వాషరి అని ఉంది కదా, దానికి వార్తికం చెప్పారు కదా మీరు. కర్పరే షరి వా విసర్గ లోప అని చెప్పారు కదా. ఇది చూసుకోండి, అది ఎట్లా చెప్పండి. ముందు 10 పదాలు 10 అక్షరాలు వస్తాయా?
వార్తికంలో 10 అక్షరాలు ముందు వస్తాయా? కాదు కాదు కాదు, ఈ వార్తికం ప్రకారం శాశాస అనే మూడిటికి 10 అతుక్కుంటే. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే వాసరికి అపవాదం కదా, సరి అంటే 3 అక్షరాలు, ఆ 3 అక్షరాలు 10 అక్షరాలు అతుక్కుంటే అట్లా. ఓకే. ఈ సూత్రం వాసరికి కంటిన్యూషన్ కదా. ఈ అవును. సూత్రం చెప్తే శాశాసాలు పరమైనప్పుడు అన్నాడు. ఇప్పుడే ఉన్నాడు ఆ శాశాసాలు పరం కావాలి, ఆ శాఖ గాని శాఖ గాని శాఖ అతుక్కొని వేరే అక్షరం ఉంటే ఏమవుతుందో చెప్తున్నాడు. ఓకేనండి, అర్థం. అవి మాత్రం వీల్లేదు, ఎందుకంటే సూత్రం శాశాస సూత్రం కదా, వాసన సూత్రం ఇది. ఆ శాశాసాలు మారవు, దానికి అతుక్కొని వేరే అక్షరం వస్తే ఏమవుతుంది, విసర్గ కూడా లోపిస్తుంది. ఇందాక మొదట ఏం చెప్పుకున్నాము, విసర్జనీయ సహా ప్రకారము రామ ప్లస్ తరతిలో రామస్ తరతి అయింది. ఈ సకారం మళ్ళీ సా సజ రుహు ప్రకారం రేఫం కాదు, ఎందుకంటే త్రిపాదిలో వెనకపోవడానికి వీల్లేదు. ఇది అర్థమైందా మీకు? మాకు ఇప్పుడు ఎట్లాగా ఉందంటే గురుగారు, అర్థమయ్యి అర్థం కాని పొజిషన్ లో అలా ఉన్నాము. కాదండి, అది చూడండి. కొద్దిగా ఒక నెక్స్ట్ క్లాస్ కల్లా క్లియర్ అవుతుంది అనుకుంటాను. మళ్ళీ ఎందుకంటే చెప్తాను. మళ్ళీ చెప్తాను. పర్లేదండి, ఒకసారి రికార్డింగ్ పెడుతున్నారు కాబట్టి మళ్ళీ అది మళ్ళా ఒకసారి వింటే బాగా తెలుస్తుందండి. రామహ ప్లస్ తరతి అన్నప్పుడు ఈ విసర్గమ సకారంగా మారింది, అంతగా అర్థమైపోయింది కదా. అర్థమైందండి. రామస్ తరత అయింది. మనం అవును మొదటి నుంచి ఏం చెప్పుకుంటున్నాము, పదము చివరి సకారం ఉంటే అది రేఫగా మారి విసర్గగా మారిపోతుందని చెప్పుకుంటూ వస్తున్నాం మొట్టమొదటి నుంచి కూడా. ఉమ్. రామస్ గచ్చతి, రామర్ గచ్చతి, రామ గచ్చతి అని చెప్పుకుంటున్నాం కదా. అవును సార్, అవును. మరి ఇప్పుడు రామస్ తరత ఉన్నప్పుడు మరి రామర్ తరతి రామహ తరతి కావాలి కదా లెక్క ప్రకారం. అంటే త్రిపాది కాబట్టి అలా వెనక్కి వెళ్ళదు. త్రిపాది కాబట్టి వెనకాలదు, ఈ సూత్రం వచ్చిన తర్వాత వెనకాలదు అనమాట. ఎందుకంటే మనం 8-3లో ఉన్నాము, ఆ ససజరుహు అనేది 8-2-66లో ఉంది, అది 2వ పాదంలో ఉంది, మనం 3వ పాదంలో ఉన్నాము కనుక మళ్ళీ 2వ పాదంలోకి వెళ్ళి వృత్తం చేయడానికి లేదు, వృత్త ప్రకారం ఇక్కడ రాదు. దీంతో మనము మొదటి అంకం పూర్తి చేసాము కర్రల్లో. ఇక్కడ నుంచి ప్రత్యేకించిన నియమాలు అనమాట, అవి తర్వాత పాఠంలో చెప్పుకున్నాం. ఇవి కూడా కర్రే, కేవలం 4 పదాలు, కల్ప కామ్య అనే కా ఒకటి, కల్ప ఒకటి, కామ్య ఒకటి, ఈ 4 పదాలు వచ్చినప్పుడు ఈ మార్పులు ఎలా జరుగుతాయి అనేది వచ్చే సూత్రం చెప్పుకుంటూ ఇంకా ముందుకెళ్దాం మనం. ఈ విధంగా చెప్పుకుంటే మేబీ ఒక 3-4 క్లాసుల్లో మనం ఈ విసర్గ సంధి కంప్లీట్గా పూర్తి చేయొచ్చు అనుకుంటాను, ఇంక్లూడింగ్ స్వాది సంధి కూడాను. ఎందుకంటే మీకు ఒకసారి పట్టు వస్తే ఇక ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. దీంతో మీకు ఇంకా సమయం అయిపోయింది, 5 నిమిషాలు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. సార్ నేను మాట్లాడతా సార్. ఒకసారి సమ్మరైజ్ చేయండి సార్. సార్ కర్రలకి సార్, కర్రకి శరపరం అయితే విసర్గ వస్తుంది, ఇంకేం రాదు, జ్యూహామూల్యం ఏమి రాదు, ఇంకేం రాదు. తర్వాత నెక్స్ట్ శరకి కరపరం అయితే శరకి కరపరం అయితే విసర్గ వస్తుంది, తర్వాత సకారం వస్తుంది, తర్వాత కాదు విసర్గం వస్తుంది, విసర్గ తర్వాత ఇంకేమన్నాము, విసర్గ లోపం వస్తుంది, సకారం కూడా వస్తుంది, 3 వస్తాయి. విసర్గ వస్తుంది, విసర్గ లోపం అవుతుంది, సకారం వస్తుంది, 3 వస్తాయి. ఓకే. అట్లా లేకుండా ఒట్టి సర్రే ఉందనుకోండి, శాష ఉందనుకోండి, అప్పుడు 2 రూపాలు, విసర్గము గాని సత్వము గాని. కర్ర పక్కన సర్ర వచ్చింది అనుకోండి, ఓన్లీ విసర్గ. కరెక్ట్ అండి, ఓకే. ఓన్లీ కర్ర వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా కర్ర వస్తే కాకా పాపాలకేమో 2 రూపాలు, విసర్గ ప్లస్ జహాము ఉపధ్వనీయము, మిగతా వాటికి సత్వము సకారము, చాచా టాటా తత్తల సకారము. ఓకే సార్, అంతవరకు ఈరోజు చెప్పుకున్నాము చాలా క్లియర్ గా. ఓకే సార్. 56 ఇంకా ఎవరు మాట్లాడతామన్నారు సార్? ఒకసారి ఇవన్నీ సమ్మరైజ్ చేసేయండి సార్, తెలిసిపోతుంది. పంపిస్తా. నాకు ఏమైందంటే నా కళ్ళలో డ్రాప్లు వేసుకుంటాను, అందువల్ల కొంచెం నేను కొంచెం లేట్ చేస్తాను, చేద్దాం. అంటే ఎవరైనా పోనీ ఒకసారి అందరూ విన్నారు కదా, కూడా ఉంది కదా, ఎవరైనా తయారు చేయొచ్చు కదా. నేను ట్రై చేయనండి ఆనందంగా. ఈ 10 అక్షరాలు కర్రలు ఉన్నాయి కదండి, అంటే సర్ వదిలేసి 13లో ఫస్ట్ 10లో కాక అండ్ పాప విసర్గ తర్వాత ఉంటే అవి జింహమూలయం కానీ